తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరమణ మండలంలోని డీలర్లతో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎండియు వెహికల్స్ను రద్దు చేసిన కారణంగా ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాప్ ద్వారా డీలర్లందరూ రేషన్ సరుకులను వినియోగదారులకు అందించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాప్ను ఓపెన్ చేసి సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా ఏ రోజైనా రేషన్ షాప్ ఓపెన్ చేయకపోతే ముందుగానే తహసీల్దార్కు రాతపూర్వకంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిపి యుగంధర్, మండల రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు. కాబట్టి మీ మీద కన్ను ఎక్కువ ఉంటుంది, నిఘా ఉంటుంది. ప్రతి ఒక్కరు షాపు మనం మెయింటైన్ చేసినప్పుడు మేమైతే ఉద్యోగానికి 7 గంటల 10 గంటలకు 5 గంటలకు పోతాము. మీ డీలర్లు కూడా ఉదయం 8 గంటలకు తెచ్చి స్టాక్ వేయండి. 8 నుంచి 12 వరకు, సాయంకాలం 4 నుంచి 8 వరకు. ఎటువంటి పరిస్థితుల్లోన 1వ తేదీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ కావాలి. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు తెలుసుకుంటున్నాం, గవర్నమెంట్ ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆయన సారీ చేస్తారు, మేము మిమ్మల్ని సారీ చేయాలి, తప్పదు అంతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1వ తేదీ ఖచ్చితంగా మీ స్టాక్ తెచ్చుకోవాలా. గోడౌన్ ఏమైనా ఇబ్బంది ఉందంటే నాన్ నోటీస్కి చెప్పాలి మీరు. అలాగే 1వ తేదీ అందరూ స్టాక్స్ ఇవ్వాలి. కార్డు వాళ్ళు ఆన్లైన్లో రికార్డు అయితేనే లెక్క. మీరు ఇచ్చినామంటే కాదు, ఆన్లైన్లో రికార్డు కావాలి. అందరికీ తెచ్చుకొని లాగిన్స్ అందరికీ ఐడియా ఉంది. కొత్త వాళ్ళు కూడా ఐడియా ఉంది. ఐడియా ఇస్తున్నారు, మీరు పంపిణీ చేస్తారు. ఇదివరకు అయితే ఎండియు వ్యవస్థ ఉంది, కానీ ఎండియు వ్యవస్థ ఉండినా మన మండలంలో ఎండియు లేరు కాబట్టి మన డీలర్ల ద్వారానే విఆర్ఓలు విఆర్ఎల్కి ఇప్పుడు అది అయిపోయి మనం 1వ తారీఖు నుండి మీరే పంపిణీ చేస్తారు. మనం ముఖ్యంగా ఏమంటే 1వ తారీఖు అంటే మన ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఇన్ని రోజులు అయితే మనం ఏమంటే ఒక ఎండియు కింద 5-6 షాపులు ఉంటే ఒక 3 రోజులు 4 రోజులు ఒక షాప్ ఇస్తారు, ఇంకొక షాప్ ఓపెన్ కాదు. అప్పుడు మీరు ఎక్కడ పోయినా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అట్లా కాదు. ఉదయం 8 నుండి 1వ తారీఖు మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు మీరు ఖచ్చితంగా ఉండాలి షాప్లో. మీకు ఇన్ కేసు ఏదైనా అసందర్భం అయితే, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే తహసీల్దార్ సార్కి ఒక రిక్వెజేషన్ రాయించేసి, సార్ నా ఇబ్బంది లేదు సార్ని చెప్పేసిపోతే సార్ మనం ఫేస్ చేస్తారు. ఎవరైనా పై అధికారులు అడిగితే మీ మీద నిఘా ఎక్కువ ఉంటుంది. మీరు లేకపోతే మళ్ళా తీసి ఫోటో తీసి ఇబ్బంది వస్తుంది. పెట్టించు డిఎస్ వాళ్ళు చెప్పి లేదు ఫైల్ సబ్మిట్ చేసింది. తర్వాత 1వ తారీఖు నుండి మీరు జాగ్రత్తగా సేమ్ టైము